వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారన్నా మనందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీ సపోర్ట్ ఎల్లకాలం కూడా ఇలానే ఉండాలి మాపై అని కోరుకుంటున్నాము. దోస్తులు, కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అంటే వీడియో ఇష్టాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకుండా అస్సలు పోకురి, సరేనా? మా బాధ అర్థమైంది కదా దోస్తులు, చిన్న లైక్ ఎంతో హెల్ప్ అవుతుంది దోస్తులు మా ఛానల్ కి. ఇది అర్థమైంది అనుకుంటే మా బాధ. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సిరి ఇక్కడ రా ఒకసారి. అరే ఏమైంది బావా? ఒకటే పని పిలుస్తున్నావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకునేవా? అయినా నీకు డ్యూటీ టైం అయింది కదా, డ్యూటీకి పోతాని మళ్ళా పిలుస్తున్నావేంటి? ఎందుకు, ఏమైంది? ఏం లేదే, నేను వదిలిపెట్టి ఏడికి పోబుద్ది అయితలేదు. నిన్ను చూసుకుంటేనే ఇంట్లోనే ఉండబుద్ది అవుతుందే. అబ్బో అంతేనా? మస్తు చెప్తావు, నీకేంది? అరే నిజంగానే ఇంత అందమైన పెళ్ళం నాకు దొరుకుతుందని కళ్ళలా కూడా అస్సలు అనుకోలేదు తెలుసా. నిజంగా ఇంత అందమైన పెళ్ళం నా ఇంటికి వచ్చిందంటే అబ్బా నిజంగా నా అదృష్టం పోవే. అబ్బో నేనేం అందంగా ఉన్నా? ఇక ఇంతకంటే అందమైన పోరీలు కాలేజ్ అప్పుడు చూడలేదా? నన్నే అందంగా ఉన్నావు అని అంటావు ఓకే. ఎంతో మందిని చూసినా గాని అందరు నీ కిందనేనే. అసలు నీ అందము, నీ పర్సనాలిటీ, నీ హైటు అబ్బబ్బబ్బా పిచ్చెక్కిపోతుంది తెలుసా. నువ్వు అప్పుడప్పుడు డ్రెస్సులు వేస్తావు చూడు, డ్రెస్సులలో సూపర్ కొడతావు. ఇంకా చీరలు కడితే ఆ నడుముని చూస్తే అయితే పటుక్కుమని గిల్లాలనిపిస్తుంది, అంత బాగుంటుంది తెలుసా అనే. అరే శ్రీకాంత్ ఉన్నవా? ఉన్నా. ఏంద్రా ఇంటి దాకా వచ్చినావు, ఏమైంది చెప్పు. సరే గాని ఆడొచ్చిండు అని కన్నంత నీ మీదనే ఉంటది. పోపు లోపలికి పోయి దిష్టి తాకుతుంది. అబ్బో ఈయనదేంటో, ఎప్పుడు ఎవరి కండ్ల వడదీయడు. అంటే వాళ్ళ పిల్లం అంత గట్టి ఎవడన్నా లేపుకొని పోవాలన్నట్టే చూసుకుంటాడు నన్ను. అబ్బా ఆగో ఏమైందిరా? నేను రాగానే నీ పెళ్ళాంని లోపలికి పంపించినావు. ఎందుకురా? ఎట్లా కనిపిస్తున్నా నీకు? అరే గట్ల కాదురా, ఆ పిల్ల చాలా అందంగా ఉంటది, ఎవరైనా చూస్తే గట్లనే దిష్టి తాకుతుంది. ఇక అందుకే దిష్టి తాకగల్లా లోపలికి పో అని పంపించిన. చెప్పురా, నాతో పనా నా పెళ్ళంతో పనా నీకు? అరే గామతో నాకేం పని రా, నీతో పని ఉండే వచ్చినా గాని పెళ్ళప్పుడు అంత గమనియలేము ముఖం గాని చాలా అందమైన పెళ్ళం దొరికింది కదరా నీ ముఖానికి. మస్తు ఎక్కువ పో ఆ పిల్ల. అబ్బో నీ పెళ్ళం ఇట్లా అందంగానే ఉంటది తీరా, ఎవరి పెళ్ళాలు వాళ్ళకే అందంగాని. చెప్పు ఏం పని మీద వచ్చినావు? నేను యూట్యూబ్ లా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నారా. ఇక దానికి ఒక హీరోయిన్ కావాలి. ఇక నా పెళ్ళమ్ని రమ్మంటే సిగ్గు పడుతుంది, నేను రానంటే రాను అని అంటుంది. నీ పెళ్ళమ్ము అందంగానే ఉంది కదా, హీరోయిన్ లెక్క యాక్టింగ్ చేస్తుందేమో నా పక్కన, అడగరాదురా. నీ అవ్వ ఎట్లా కనిపిస్తుందిరా నా పిల్లము? రాదు అది ఇల్లు దాటి ఇంతవరకు అడిగేయంగా చూడలేదు బయట. ఇక నువ్వు చెప్పినందుకు నీ కోసం హీరోయిన్లకు యాక్టింగ్ చేస్తానికి వస్తుందా? అంత సీన్ లేదు, కుదరదు. అరే గట్ల అనకరా, 10 లక్షల దాకా ఇస్తా. ఒక వీడియో వేస్తే మస్తు పైసలు వస్తాయి, అందులో 10 లక్షలు నీకే ఇస్తారా? జర పంపియే రాదురా, చాలా అందంగా ఉంది నీ భార్య. వద్దొద్దురా, 10 లక్షలు కాదు, 1,00,00,000 ఇచ్చినా నా పెళ్ళాన్ని ఈడికి పంపాను. ఈడిగే అందంగా ఉందా అని వచ్చిన వాళ్ళందరూ అని దానికి దిష్టి దాకి అగో ఎట్లయితుంది చూసినావా. తిండి ఇట్లా చక్కగా తింటలేదు. ఇక అందరు నా భార్యను చూసి అది చేస్తారేమ్రా నాయన. నేను పంపియను పోరా, ఎవరన్నా చూసుకోపో. అబ్బో పని మీద వచ్చినంటే ఈ పనా నాయనా, నీకు దండం పో. నీ అవ్వ ఈయనేంటి అడిగేది? ఏదో పైసలు ఇంకోనికి ఎందుకు ఇచ్చేది, ఇంకే ఇస్తే బతుకుతాడు కదా, ఇల్లు ఇట్లా లేదు అని నేను ఏదో అని ఆలోచిస్తే ఈడేమో ఇట్లా అంటుండు. నీ అవ్వ నాకేం అవసరం? ఇది కాకుండా మా అందమైన పిల్లని ఏం కాకుంది. సిరి అయ్యో దేవుడా, మళ్ళీ ఏమైంది? ఇప్పుడే లోపలికి అన్నావు, మళ్ళీ అప్పుడే విలుస్తున్నావు. అయ్యో ఎట్లా ఆట ఆడిస్తే అట్లా ఆడాల్సి వస్తుంది నేను. అరే ఏమైంది? పిలిస్తే రానికనే నీకు అంత బరువు అవుతుందా చెప్పు. ఇక నాకు జాగ్రత్తలు నేను ఉంటా గాని. సరే చెప్పు ఇంకా. ఇంకా లేదు బంక లేదు కాదురా, డ్యూటీకి పోతానంటివి మళ్ళీ వచ్చినవేంద్రా? నీ పెళ్ళాలు చూసుకొని పోబుద్ది అయితేనేదా కొడుక నీకు? ఏ ఇయ్యాల లేదంటమ్మా, రేపటి నుంచి పోతే తీయే, ఒకటే పని మొత్తుకుంటావు. ఏం రేపో ఏమో, పెళ్ళాన్ని చూసుకొని బయటికి వెళ్ళబుద్ది అయితే లేదు నీకు, నాకు అర్థమైంది. ఎవడన్నా చూస్తే నా పెళ్ళాన్ని తీసుకుపోగల, ఏమైనా చేయగల అన్నట్టే భయపడుతున్నావు కదరా. నేను ఇంట్లోనే ఉంటా ఎప్పుడు, నీ పెళ్ళాన్ని చూసుకుంటే నీ పెళ్ళాం కావలే ఉంటా. ఎందుకు అట్లా భయపడుతున్నావు ఆ పోరి కోసానికి? అవునత్తమ్మా నిజంగా. ఇగో ఇందాక ఎవరో ఒక ఆయన వచ్చిండు, ఆయన రాగానే నన్ను లోపలికో అని పంపించిండు. ఏమనాలి చెప్పు, ఆయన నా కోసం వచ్చినట్టే ఈయన అట్లా చేస్తాడు. మొత్తం ఈయన గాకుద్ది అందమైన పెళ్ళం అన్నట్టే చేస్తాడు. అరే నీకేం తెలియదు కోవే, ఆడు నీ కోరికే వచ్చిండు. ఈ ఆడేమో షార్ట్ ఫిలిం తీస్తాడంట, అలా హీరోయిన్ లెక్క యాక్టింగ్ చేస్తుందని పెళ్ళమని అడుగుతుండు. ఎట్లా కనిపిస్తుందిరా నా పెళ్ళమని ఇక పంపించిన. ఇక మీకేమో ఏం ఎరకలేదు. ఈ ఊరలకు ఎవరైనా అందమైన వాళ్ళని చూస్తే గట్లనే సొల్లు కాల్చుకుంటారే. అందుకే చెప్తున్నా, నువ్వు ఇంట్లోకి బయటికి వెళ్ళకు సరేనా.
అయ్యో దేవుడా ఏమెల్ల తీరా ఓయమ్మ నీకా కుంది నాయన. సరే సరే అమ్మా, జర పనుంది, గీడి దాకా పోయి ఒక 10-15 నిమిషాలలో వస్తా, సరేనా? ఓపో 10-15 నిమిషాలు కాదు, గంట 2 గంటలైనా సరే పోనాయన. ఒకటే పని నువ్వు నీ పిల్లం మాట్లాడుకుంటే నాకు చూడబుద్ధి అయితే లేదు. జరిసే బయటకన్నా కూడా నాయన నిమ్మలం అవుతుంది ఇల్లు. ఈ అవ్వ నేనుంటే నీకేమైతుందే, ఒకటే పని నన్ను ఎదురుతావు నువ్వు. సరే అత్తమ్మా నేను కొద్దిసేపు వండుకుంటా. సరే సరే పోవే పండుకోపో, ఈ ఆడొస్తే నిమ్మలంగా వండుకొని నిన్ను. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో ఎవరమ్మా? హలో అక్క, నేను అనుషన్ మాట్లాడుతున్నా, పొదుపు చిట్టావను. అనుష అనుష నువ్వారా? చెప్పు బిడ్డ, ఏమైంది ఇట్లా ఫోన్ చేసినావు? ఏం లేదక్క, ఇవాళ గ్రామ పంచాయత్ కాడ జర పెద్ద మీటింగ్ ఉంది. ఇక నీ కోడలు కొత్త గ్రూప్ లో జాయిన్ చేసినావు కదా నీ కోడల్ని. ఇవాళ గ్రూప్ వాళ్ళందరూ వచ్చిరు, జర నీ కోడల్ని పంపియరాదమ్మా, ఫోటో దిగాలంట గిడ. అయ్యో గట్లనా బిడ్డ? అరే ఇప్పుడు ఎవ్వరు లేరు కదమ్మా, ఎట్లా వస్తుంది నా కోడలు? ముందే కొత్త పెన్ పిల్ల, గంత దూరం ఎట్లా నడుచుకుంటూ వస్తుంది బిడ్డ? అరే ఎంత దూరం ఉందక్క? ఈ జర దూరమే కదా, ఎదురుగా ఎవరన్నా వస్తారా వాళ్ళ గ్రూప్ వాళ్ళు కానీ, రమ్మని రమ్మను, ఎట్లా వేసి రమ్మనక్క, టైం అవుతుంది, మళ్ళా సార్ పోతాడంట. సరే సరే అమ్మా, మా ఓడు లేడు, జర బయటికి పోయిండు, అది రాగానే తోలిస్తుంది బండి మీద, మరి దించొస్తాడేమో. ఆయన ఎప్పుడు వస్తాడో ఏం కథనో అక్క, జర డబ్బులు రమ్మను, 1 నిమిషం 2 నిమిషాల పని కంటే ఒక ఫోటో దిగి మళ్ళీ వస్తేనే ఉంటదమ్మా, నీ కూడలు ఏం ఉంచుకోం తినేమో. సరే సరే తీయమ్మా, గట్లయితే పంపిస్తుంది మరి. అదేంటి ఈ పొల్లనేమో పొదుపు సిటీ కాడ నీ కోడలు రావాలి, పక్కాగా రావాలి, ఫోటోలు తీయాలని గీ పోరంటది. ఇప్పుడు నా కోడల్ని పంపిస్తే ఇక నా కొడుకు వచ్చి ఏని మాటలు తిట్టి పాటు చేస్తాడు. అని పెళ్ళాని ముందే అడుగు దాటనియాడు, అడుగు బయట పెట్టనియాడు. ఇప్పుడు ఎట్లా పంపాలి గీ పోర్ని? ఆడొచ్చినాక చూసిండనుకో, ఈ ఇద్దరికి మాటలే ఉంటట్నే, కోడలికి అత్తకి. ఏది జరుండు సిరి, ఇక రావే జరా, మళ్ళీ వచ్చిపోదురా. అబ్బా ఏందత్తమ్మా, నీ కొడుకు పిలుస్తాడు ఒకటే పని, నువ్వు పిలుస్తావు ఏంటి చెప్పు? అయ్యో పాపము, జరసేపన నిమ్మలంగా వండుకొని ఇస్తలేం కదా నిన్ను. అవు గాని నీ పొదుపు షిట్టింగ్ చేసేట ఆమె అనుషుంటా చూడు, ఆమె ఫోన్ చేసింది. ఆడ గ్రామ పంచాయత్ కాడ పెద్ద మీటింగ్ అవుతుందంట, పోయి మీ గ్రూప్ వాళ్ళందరూ ఫోటోలు దిగాలంట. కొత్త కొత్త గ్రూప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఫోటోలు దిగాలంటనే. మరి పోయి వస్తావా? అవునా అత్తమ్మ, పోతగాని ఎట్లా పోవాలి? నడుచుకుంటూనే పోవాలా? ఈయనుంటే బండి మీద దించొస్తే బాగుండు కదా. ఆడొచ్చిందనుకో ఆయనతో పోనీయడే నిన్ను, ఏమొద్దేమొద్దు అవసరం లేదని అంటాడు. అందుకే ఆడు రాకముందుకి దబదబా గిట్లకి నడుచుకుంటా అంతే అంటావా అత్తమ్మ? మళ్ళీ నాకు చెప్పకుండా చేయకుండా పోయినామని తిట్టి పాటు చేయగల. ఎట్లా అత్తమ్మ మరి? ఏం కాదు పోవే, ఏదో ఒకటి చెప్దాం గానీ పోపో, పోయి డబ్బున ఫోటో దిగంగానే వస్తూనే ఉండు, ఆడు రాకముందుకి వస్తాడు చూడేదేరా. సరే సరే అత్తమ్మ, ఇట్లా నుంచే కదా. సరే డబ్బున వస్తలే. గట్నే పో. ఆడు రాకముందుకే పోయి వస్తే బాగుండు. ఇక ఆయన కంట్ల గిట్ట పడ్డదనుకో, ఓ అమ్మో ఎన్ని మాటలు తిడతాడో ఏమో, ఇంటికి వచ్చి పంచాదే వేస్తాడు. అని కాకుండా అమ్మ అందమైన పెళ్ళము, ఏమైనా బయటికి వెళ్ళనియడు, పెళ్ళాన్ని చూసుకొని మురుస్తాడు. పాడుగాను ఎవరికి లేనట్టు ఇంత అందమైన పెళ్ళము. ఏరమ్మా ఇంకా వస్తలేరు? ఇంకా ఇద్దరు వస్తే పని అయిపోతుంది, డబ్బున ఫోటో దిగిపోతే అయ్యేపోతుంది. ఆగో ఒక ఆమె వచ్చింది చూడు, సిరియో ఏమో పేరుండ కదా, పెంటమ్మ కోడలు. ఆగో వచ్చింది. సిరి వచ్చినవా? ఇంకొక ఆమె వచ్చేది ఉందిరా, ఇక ఆమె రాగానే ఫోటో తీసి అయిపోతుందిరా, కొద్దిసేపు నిలబడతావా ఆమె వచ్చే వరకు? సరే అక్క ఉంటా. కొంచెం ఫోన్ చేసి డబ్బుని రమ్మనవా? మా ఆయన చూస్తే జర కోపం అయితే నా మీద ఒక్కదాన్ని నడుచుకుంటూ వచ్చినవని. ఓయమ్మో చూసినవాని, ఇంకా కొత్తనే ఉన్నట్టు నీ ఊరికి పెంటమ్మ కోడలు. నా మొగలు చూస్తే తిట్టి పాడి చేస్తాడు అని అంటుంది. అబ్బబ్బా బాగా భయం ఉంది ఆ మొగల మీద. సరే సరే రా, కొద్దిసేపు ఆగు, ఆమె రాగానే ఫోటో దిగి వెళ్ళిపోవడే, మనకి ఏం పని లేదురా. సరే సరే అక్క. ఆగో అదేంటి ఈడ అమ్మలక్కలు నిలబడ్డరు? ఆ అవతలామె మా సిరి లెక్కనే కొడుతుంది, నా పెళ్ళమేనా? అయినా నా పెళ్ళం ఇంట్లోకి బయటికి వస్తుందా నాకు చెప్పకుండా? ఇక మా అమ్మకు నా పెళ్ళానికి ఇక అప్పుడే చెప్పిన, ఇంట్లోకి బయట అడుగు పెట్టనీయక నీ కోడల్ని అని అంటే సరే సరే అని అన్నది. నా మాట మా అమ్మ నా పెళ్ళం మంచిగా వింటారు. అయ్యా ఈయననే కదా కుంపతీసి నన్ను చూసిండు అయ్యింది, చూడలేనట్టుండు, అందుకే అట్నుంచి అటే పోతుండు కదా. దేవుడా చూడకుంటే బాగుండు, ఆయన పోయే లోపు నేను పోవాలి ఇంటికి, లేకుంటే నన్ను ఎన్ని మాటలు నెట్టాడు. అమ్మయ్య చూడలేదు. ఇప్పుడు ఇంటికి పోయినాక అత్తమ్మకు ఎన్ని మాటలు ఉన్నాయో నా వల్ల. అయ్యో అదేంటిరా, మీ ఆయనను చూసి అట్లా షాక్ అవుతున్నావు, భయపడుతున్నావా ఏంది? అట్లేం లేదక్క, ఇక అన్నం గుట్ల తినలేదు, అన్నం ఎవరు పెడతారు, మా అత్తమ్మ ఇంటికాడ ఉందో లేదో అని అదే ఆలోచిస్తున్నా, అట్లేం లేదు. దీని భయము నాకు అర్థమైందే, అందంగా ఉందని ఇక దాని మొగడు బయటికి వెళ్ళనియనట్టుండు, అందుకే ఇది మస్తు బుగులు పడుతుంది మొగని చూసి. అబ్బో ఇది కాకుందమ్మా అందాలు కాసి, ఆడు ఇట్లా దీన్ని చూసుకొని ఏం ఫీల్ అవుతాడు. మొన్న ఇదికో దావకన గుంట పోతే మొత్తం నిండా చిల్లి కప్పుకొని తీసుకొని పోతుండు. ఓ అమ్మో ఏం కాకుంది అమ్మ అందమైన పిల్లమని ఊరందరూ అనుకుంటురు. ఆడు అట్లోడేమాడు. అవునక్క ఆడు అట్లనే చేస్తాడు. మొన్న ఏదో పని మీద పెంటక్కోళ్ళ ఇంటికి పోతే ఏదో ఇయ్యమన్నది వాళ్ళత్త,
కోడలమ్మ జరగదు అందుకో సిరి అని అంటే గల మొగడొచ్చు అమ్మ ఈమెకెందుకు పని చెప్తున్నవే నేను ఇంట్లోనే ఉన్నా కదా నాకు చెప్పొచ్చు కదా ఎందుకే ఈమె ఊక బయటికి రమ్మంటావు దిష్టి తాకుతుంది అని అంటుంది నీ అమ్మ ఈయన కాకుండా అందమైన పెన్నమని నేను నోరు మూసుకొని మళ్ళీ వచ్చినాక ఆడ అట్లనే చేస్తాడు ఉండని ఉండని చెల్లి దాచిపెట్టి దయ్యాలు పాలవుతుంది అన్నట్టు దీన్ని ఎప్పుడు ఇంట్లోనే ఉంచిందనుకో ఇంట్లోకి బయటికి వెళ్ళనియకపోతే ఇది ఎవనెంబటో చూసి మా పోతుంది చూడు గసంటలు గట్లనే చేస్తారే అని కిరకైతలేదు గాని ముందు పాటు అవునక్క నిజంగానే అంత తన్నట్టు గట్లనే చేయాలి ఆ ముఖానికి ఈ పోరి నిజంగా చాలా ఎక్కువనే గాని ఏం చూసి ఇచ్చిర్రో అమ్మ ఆస్తి లేదా అందం లేదా ఏం లేదా ఈ పోరి నిజంగా అందంగా ఉంది దాని ముఖానికి చాలా ఎక్కువ అందుకే గట్ల మురుస్తట్టుండ అక్కాడు ఇది ఆ గుద్ద మీద దాన్ని మా పోతుంది పాటు కాపుడు చక్కగా అవుతుంది అక్క వాళ్ళు ఇంకా వస్తలేరు కదక్క నేను ఇంటికి పోయి మళ్ళీ వస్తా ఇక మా ఆయనకు అన్నం పెట్టాలి సరేనా సరే సిరి పోయి రాపు మరి అబ్బా ఇప్పుడు ఇంటికి పోయేదాకా నాకు భయమే ఉంది ఇంట్లోకి పోయినాక ఏమేమంటాడు ఏమో ఇప్పుడు అత్తమ్మతో పంచాదే పెట్టుకుంటుండొచ్చు ఆయన అమ్మయ్య వస్తున్నావాని దబదబ ఇంటికి రా ఆడు ఇంటి బయట కూర్చొని దోస్తుగాంతో మాట్లాడుతుండు ఇక ఆడు ఇంట్లోకి రాకముందుకే రావే తల్లి అయ్యో అవునా అత్తమ్మ బయట కూర్చుంటే నేను లోపలికి ఎట్లా పోవాలత్తమ్మా అవతల డోరు మెల్లగా తీసి అందుకని రావే నేను ఎట్లా అట్లా కవర్ చేస్తా గానీ డబ్బుండ్రా అవు గాని పోయిన పని అయ్యిందా ఉత్తగానే ఊక్కుంటొస్తున్నావా ఏడత్తమ్మా ఇంకొక ఆమె రావాలంటే ఆమె వచ్చినాకనే నలుగురు కలిసి ఫోటో దిగాలని చెప్తుందామె ఈ అవ్వ చాలాసేపు వెయిట్ చేసిన ఆమె కోసం ఇంకా వస్తలేదు ఇక అందుకే ఈయన కోసం భయపడి నేను మళ్ళీ వచ్చేసినత్తమ్మా ఈ అవ్వ అంతేనా సరే దావే ఎట్లయితే అట్లయితే నాడు ఆతో పెద్దలు మనకు లిల్లీ చెప్పు వదినా అబ్బో లిల్లీ ఈ మధ్య కొత్త డ్రెస్సులు వేస్తున్నావు సూపర్ ఉన్నాయి పో ఏడ తెచ్చుకుంటావమ్మా నీ డ్రెస్సులు అన్ని బాగుంటాయి నేను ఇట్లా ఈ మధ్య డ్రెస్సులు వేసుకుందాం అనుకుంటున్నా మీ అన్న చీరలు ఏం కట్టుకుంటావే ఊకే డ్రెస్సులు వేసుకోరా సప్పుడు రాకుతా అని అంటుండు అందుకే అమ్మా నేను డ్రెస్సులు కొనుక్కుందాం అనుకుంటున్నాను వేడే తీసుకుంటా చెప్పు ఇంకా ఇప్పియొచ్చు కదా నాకు ఇట్లా అరే అవునా వదినా అవి బాగుంటాయా అయినా అన్న గ్రేట్ అసలు కొంతమంది ఏమో డ్రెస్సులు వేయొద్దు అని అంటాడు ఇక అన్న చాలా గ్రేట్ పో డ్రెస్సులు వేసుకో అని చెప్తున్నా ఆయనంతలో ఆయననే సరే వదినా నేను ఒక షాప్ లో తీసుకుంటా చాలా తక్కువకి ఇస్తారు బాగుంటాయి క్వాలిటీ సరే గాని మన ఇద్దరమే పోదామా వదినా మరి మనతో పాటు ఎవరు వస్తారమ్మా మన ఇద్దరమే ఉంటట్టున్నాం అరే అవును కదా మీ కొత్తనే మన ఎంబటి వస్తే బాగుండు సిరి ఇక అది బయటికి వెళ్ళదమ్మా మీ అన్న ఆమెను బయటికి వెళ్ళనియడు కదా మీ వద్దని అవునది నా నిజంగా ఎప్పుడు బయట కనిపించదు అసలు ఇంట్లో ఉన్నదా ఊర్లో ఉన్నదా లేదా అన్నట్టే అనిపిస్తుంది ఎప్పుడైనా వదినా ఏం చేస్తున్నామని పోతా కదా ఇక పోతే లేదు ఏదో పని చేసుకుంటుంది అని చెప్తాడు లేకుంటే పండుకుండి తెరైనాక రాపో అని పంపిస్తాడు అన్న నాకు కోపం వస్తుంది అవ్వయి కాకుండి అందాలు రాసి అని ఇక మళ్ళీ పోతలేను వదిన ఇక అదే పెద్దమ్మ ఉన్నప్పుడు పోతే పెద్దమ్మ పిలిచి మరి మీ వదిన పిలుస్తుంది ఒక్కతే ఉంది కొంచెం మాట్లాడిపోదురా బిడ్డ అని పిలుస్తుంది గట్లుంటది కానీ ఈడేంది పెద్ద వదినని చూసి పెద్ద ఫీల్ అవుతాడు ఆయన కాకుందని అందాల పిల్లం అందరు గట్లని అనుకుంటుర్రా ఈ బోడం ఒక పోన్కి ఇంత అందమైన పిల్లము ఎవరు చూసిర్రా సంబంధము మంచి పిల్లాన్ని తెచ్చిరు అని అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటారు ఓయమ్మో మీ వదినే డిగ్రీ దాకా చదివిందంట కదమ్మా ఇక అందుకే నా పిల్లం ఎక్కువ చదివింది అందరికంటే అందంగా తెల్లగా హైట్ పర్సనాలిటీతో ఉంటది బయటికి పంపిస్తే ఎవరైనా చూసి దిష్టి పెట్టగలని పంపించినట్టున్నమ్మా మీ వదినని మీ అన్న సరే గాని పొద్దు అయితే అన్న ఉందో లేడో వదినే డ్యూటీకి పోవచ్చు చాటుగా పోయి పెద్దమ్మని వదినని అడుగుదామా ఇట్లా షాపింగ్ పోదాం వదినే వస్తావా నువ్వు ఎప్పుడు బయటికి పోవు కదా మాతో పాటు రారాదు టైం పాస్ కానీ అడుగుదాం ఏమంటదో చూద్దాం సరే నవదినా సరే అడుగుదాం కానీ మీ అన్న పోకుండొచ్చమ్మా రోజు పెళ్ళాన్ని చూసుకుంటేనే ఇంట్లో వండుకుంటుండంట డ్యూటీకి పోతలేడంట పాడిపోతలేడంట ఏమో మీ పెద్దమ్మ ఇందాక అంటుంది పోయింట అత్తమ్మ శ్రీకాంత్ పోయిందంటే పోలేదు బిడ్డ ఇంకా పెళ్ళాన్ని చూసుకుంటూనే ఉంటాడు ఆడేడే పోతాడు అని పని శాతనైతే లేని శాతనైతే అని తిట్టుకుంటా పోతుంది సరే కానీ నువ్వు మెల్లగా పోయి అయితే అడిగి రాపు సాటంగా ఏమంటదో చూద్దాం అగో మీ పెద్దమ్మ యాదలుందిరా అడుగు మీ పెద్దమ్మని అడుగు ఏమంటదో చూడు ఏమైంది లిల్లమ్మ వదిన మరదలు జోరుగా ముచ్చట పెట్టుకుంటారు కదా పెద్దమ్మ వచ్చింది యాదిలుంది అని అంటారు ఏమైందిరా నా గురించి మాట్లాడుకుంటారు మీ ఇద్దరు ఏం లేదు పెద్దమ్మ వదినే డ్రెస్సులు తీసుకుంటదంట సిటీకి పోదాము షాపింగ్ కి అట్లనే టైం పాస్ అవుతుంది ఇంట్లో ఉండి బోర్ వస్తుంది అని అంటుంది ఇక మన వదినే కొత్త వదినే ఇంట్లోనే ఉంటుంది కదా పెద్దమ్మ మాతో పాటు వస్తుందేమో అడగరాదు టైం పాస్ అట్లా ఎప్పుడు ఇంట్లోనే ఉంటది కదా ఎట్లా టైం పాస్ అవుతుంది ఓయమ్మో ఆమెనా అమ్మ ఇక ఆమెకు బయట తిరగాలని అక్కడిక్కడ పోవాలని బాగానే ఇష్టం ఉంటది కానీ మీ అన్న నా పంపించే మొగోడేనా ఆడు ఇక నా కొడుకు గురించి అట్లా నేను గలీజ్గా ఎప్పుడే బాగుంటది కానీ పెళ్ళాన్ని ఇక డోర్ దాటి అడుగు బయట పెట్టనిస్తలేడు బిడ్డ చెప్పుటే సిగ్గుపోతుంది కానీ ఆయన కాకుంది అందాల పిల్లమని బయటికే పోనిస్తలేడు ఏమమ్మా ఏం పంపిస్తాడో పంపాడో నాకైతే నమ్మకం తక్కువ బిడ్డ మరి వచ్చి అడుగుతావా మీ అన్నని ఏమంటాడు చూద్దు గాని
ఆగో చూసినవా లిల్లీ, నేను చెప్పలేదా మీ అన్నగాసుంటోడే అని? పెద్దమ్మ నేను అడగను పెద్దమ్మ, ఒకటి రెండు సార్లు వస్తేనే అప్పుడు మీ వదిన లేదు పండుకుంది ఏదో పని చేసుకుంటుంది అని మళ్ళా పంపించేది నన్ను. ఇప్పుడు అడిగితే ఏదో ఒకటి చెప్తాడు. నువ్వే అడగరాదు పెద్దమ్మ, ఏమంటాడో చూద్దాం. సరే సరే తి బిడ్డ, అడిగైతే చూస్తా, ఏమంటాడో చూద్దాం. అదేంది ఎవ్వరు లేరు ఇంట్లో సిరి? ఆ చెప్పు బావా. అరే సప్పుడు సరి లేదు, ఇంట్లో ఎవ్వరు లేరు, ఎక్కడన్నా బొయ్యిర్రా ఏంది అని పరిశాన్ అవుతున్నానే. ఉన్నవా తిన్నవా మరి? ఓ పెంటమ్మ, ఉన్నవా చెల్లే? లేదు చిన్నమ్మ, ఎక్కడో బయటికి పోయింది కదా. అవునా అయ్యా, నా కోడల్ని పెళ్లి నాడు పెళ్లి తెల్లాడు చూసిందంటే మళ్ళా గీయాల చూస్తున్నా చూడు. అవునా చిన్నమ్మ? ఆగో చూడు చూడు, మాట్లాడు మాట్లాడి నీ కోడలతోని. సిరి నీకు చిన్నత్తమ్మ అయితది, మాట్లాడు. ఆ అత్తమ్మ తిన్నవా? తిన్న బిడ్డ, ఇక నీకు నాకు పరిచయం లేకపాయే, ఎన్నడింటకని బయటికి వెళ్ళవాయే. మరి మీ అత్త ఏ దావత్కి ఏ పండుగ పబ్బానికి ఇట్లా తీసుకురాయదాయే నిన్ను. సరే గాని అత్తమ్మ లేదా బిడ్డ, ఎక్కడ పోయింది? ఏమో అత్తమ్మ, ఎటు పోయిందో ఏమో. ఏమో చిన్నమ్మ. అవును, ఏం పని మీద వచ్చినావు? ఏం లేదు బిడ్డ, రేపు చెల్లెకు బొట్టు పెట్టిపోతందుకు వస్తుర్రు. గదే ఇక అమ్మకి ఇట్లా చెప్పిపోదామని వచ్చిన. ఇక అమ్మ లేదు కదా బిడ్డ, ఇక అమ్మకు చెప్పు రాగానే ఇక నువ్వు కోడలమ్మ అందరు రర్రి, సరేనా? ఆ సరే సరే చిన్నమ్మ, ఇక నీ కోడలు ఏడుకొస్తుంది కానీ నేను అమ్మ ఇద్దరం కలిసి వస్తాను తియ్యి. అయ్యో ఎందుకు బిడ్డ అట్లా అంటున్నావు? నా కోడలికి మన సుట్టరికము మన కులమొళ్ళు మన పాలలు అందరు తెలియద్దా బిడ్డ? ఏమైనా ఇంతకని బయటికి వెళ్ళనీయకుంటే ఎట్లా తెలుస్తా చెప్పా పోరికి? వీళ్ళు మనోళ్ళు గాలు మనోళ్ళు అని ఎట్లా ఎరుకైతే చెప్పు. దాదా తీసుకొని రా అందరు రర్రి. ఆమె ఏడికి పోదామన్న రాదత్తమ్మ, ఇక రేపు రేపు మస్తు టైం ఉంది పాటు, ఇక అప్పుడు తెలుసుకుంటది కానీ ఇక నేను అమ్మ నాయన అందరం కలిసి వస్తాను తీ. ఓ కోడలమ్మ, మా కొడుకు గట్లనే అంటాడు కానీ నువ్వైతే రా, అత్తమ్మని ఎంట పెట్టుకొని రా, సరేనా? రాకపోయో బిడ్డ. ఆ సరే సరే అత్తమ్మ, వస్తా. సరే సరే అయ్యా, మంచిది. అమ్మ రాగానే చెప్పు, అందరు కలిసి రర్రి బిడ్డ, మర్చిపోయారు, సరేనా? ఆ సరే సరే చిన్నమ్మ. ఓ పెంటక్క, ఏడికి పోయి వస్తున్నావురా? ఏడికి లేచెల్లే, గా బక్కమ్మ దగ్గర తిన పనుండే పోయి వస్తున్నా గానీ నువ్వేడికి పోయి వస్తున్నావే? నేను నీ కోసమనే నీతో పనుండే ఇంటి దాకా పోయి వస్తున్నాక్క. నువ్వు లేవు కదా, కొడుకు కోడలు కదా, ఇలా చెప్పేసి వస్తున్నా. ఎందుకురా, ఏం పని మీద పోయినావు? బుజ్జికి పెళ్లి సంబంధం ఓకే అయింది అని చెప్పిన కదక్క. ఇక వాళ్ళు రేపు వచ్చి బొట్టు పెట్టుకొని మాట ముచ్చట చేసుకొని పోతామన్నారు అక్క. ఇక అదే ఇక ఇంటికి పోయి మన కులబొల్ల పాలులకు ఇక వాళ్ళకి వీళ్ళకి చెప్పుదామని ఇక పోయి వస్తున్నా. ఇక మా కొడుకు అంటాడు కోడల్ని తీసుకురా, ఇక అందరు కలిసి రర్రంటే మీ కోడలు ఏడొస్తుంది? ఏం రాల్సిందమ్మా, నేను అమ్మ కలిసి వస్తాను తీయ అని అంటుండు. ఈ అవ్వ, నా కోడలు ఇంకెన్ని రోజులు అయ్యా ఇంట్లోకి బయటకి వెళ్ళనియవు? ఏమైనా ఇంట్లోనే దాచి పెడతావేంది? ఆమెకు చుట్టాలు పక్కాలు మన కులపొలు పాలల్లో ఎవరు తెలియద్దా చెప్పు? ఏమైనా ఇంట్లోకి బయటికి వెళ్ళనియరు పిల్లలు అంటే. సరే సరే చిన్నమ్మా, ఏం రాదు, ఇక నేను అమ్మ వస్తాను తీయ అని అంటుండు. ఈ అవ్వ నీ ఇష్టం రా నాయన, నేనైతే చెప్పడం అయితే నా బాధ్యత, చెప్పిన కదా. నీ ఇష్టం ఉంటే రాది, లేకుంటే లేదని మా వచ్చిన. అమ్మో, మానం గురించి తెలివండి ముచ్చెల్లే, కొత్తగా చెప్పేది ఉన్నది ఇంకా. అబ్బో, పిల్లాన్ని తీసుకున్నాడు బయటికి వెళ్తాడా? మొన్న మా ఊళ్ళో పెళ్లికి మా చిన్నమ్మ కొడుకుది, సొంతం చిన్నమ్మ కొడుకు పెళ్లి ఉంటే ఇక అందరు రర్రాక 2 రోజుల ముందే రర్రా అని ఆ పోరు ఫోన్ల మీద ఫోన్లు చేసి పత్రికిస్తానికి వచ్చి చెప్పిపోయింది. ఈడు పెళ్ళాన్ని తీసుకొని రారా నాయన, బండి ఎక్కించుకొని నేను బస్ పోతున్నా అంటే సరే సరే అన్నాడా నా ముందట. మళ్ళీ పెళ్లికి ఒకడే వచ్చిండు, ఒక 10 నిమిషాలు ఇట్లా లేట్ చేయలే లగ్గంలా. మళ్ళీ ఇంటికి పోయిండు, జరైనక ఫోన్ చేసి ఏమైందిరా, కోడల్ని తీసుకురాకపోతే నేను వేడున్నవరా, మరి ఇంటికన్నా పోతావా పోవా, ఒకటే ఉండొచ్చు అని అంటే ఇంటికి పోయినమ్మా అప్పుడే ఇంటికి వచ్చినానంటాడు. నీ పాడుగాను, పెళ్ళంతో ఒక మనని పట్టుకొని తిరుగుతాడు. మరి ఎవరెమ్మటన్నా పోగల అనుకుంటాడా పిల్లము? నాకు అర్థం కాల్సిందే. ఏమైనా పిల్లని బయటికి వెళ్ళనీయడు, ఒకరి ముఖం చూడనీయడు. నీ అమ్మ అందాకుంది అందాల దాసి పిల్లము. ఓయమ్మో గంతేనా అక్క, గిసొంటోని నేను ఏడ చూడలే పాటు. ఇక ఆ పిల్లని మంచిని జాతట్టుండు, ఏ బాధ రాకుట కాదు. ఏమో చెల్లె, ఆమెకి ఏరక. ఏమైందిరా, ఇంకెన్ని దినాల నుంచి జర బయటికి ఆళ్ళతో మాట్లాడి పంపించాలరా. ఏమైనా ఇంటుంటా పోయి ఎట్లా టైం పాస్ అవుతుంది అంటే నీకు తెలియదు అమ్మ. బయట రోజులు మంచిలేవు, వాళ్ళతో నీళ్ళతో మాట్లాడితే ఒక ఆమె ఒక తీరు నేర్పుతుంది, ఇంకొక ఆమె ఇంకో తీరు నేర్పుతారు, షేర్ వాళ్ళు నేర్పుతారమ్మా. మన ఊర్లో ఆడోళ్ళు ముందే మంచోళ్ళు కాదు, ఇంకోటి ఇంబటి అలవాటు అయిపోతురు అని అంటాడు. ఈ అమ్మ, ఏమో నాయన, నీ బ్రాహ్మణు అట్లా ఆలోచిస్తావు. ఏం కథ లేదు పీకేది లేదు అని సపదట్టుకుంటే చెల్లి అది మెంటలోడు పెద్ద. అవును కదా అక్క, నిజంగా పెళ్ళం పిచ్చి బాగా ఉన్నట్టుంది. గట్లనే గట్లనే మెంటల్ ఖరాబ్ అవుతుంది, ఏమనుకుంటుండో గాని. సరే తీ, ఇక ఇష్టం ఉంటే రాని కోడలమ్మ, లేకుంటే లేదు, నువ్వన్నరా అక్క, సరేనా? సరే సరేనే, మంచిది. శ్రీకాంత్ అన్న, వదిన ఉన్నరా? ఆ ఉన్నాం ఉన్నాం రా. ఏమైంది ఇట్లొచ్చినావు? ఏం లేదన్నా, వదిన ఇంట్లోనే ఉందా లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిందా? అస్సలు కనిపిస్తలేదు కదా. ఆ ఉన్నదిరా, ఎందుకు వదినతోనేం అవసరం అమ్మా? ఏం లేదన్నా, పట్నంకి పోదాం అనుకుంటున్నాము. పెద్దొద్దునే షాపింగ్ చేస్తుందంట, డ్రెస్సులు తీసుకుంటదంట.
ఇక అట్లనే మన ఇద్దరితో పాటు చిన్నొద్దని కొత్తొద్దని ఇట్లా తీసుకోపోదామని అంటుంది. మరి పంపిస్తావా అన్న, తీసుకొని పోతామా ఏంట? అరే వద్దురా, ఏమనుకోకు. మీ వదిన బయట తిరుగుతానికి ఇష్టపడదు. ఇక అందుకేరా, పోయిరా పోరి మీరిద్దరే. ఇక మేడొస్తట్టుంది. ఏమైతుందన్నా, వదినే మా దాంట్లో అప్పుడో ఇప్పుడో కలవాలి కదా, కలవకుంటే మేము ఏం మెరకైతుందని చెప్పామకు. ఇక మా చిన్నొద్నే మా కొత్తొద్నే అని ఓ మురుస్తా ఉంటాము. ఆమె బయటికి వెళ్ళదాయే, మాతోని పలకరియదాయే, మాట్లాడదాయే. ఇక ఎప్పుడన్నా కలిసేది పంపియరాదు, టైం పాస్ అట్లా పోయేస్తాం. అరే వద్దురా, ఏమనుకోకుర్రి. మీ ఇద్దరే పోయిరా పోరి. ఆమెకు ఇష్టం ఉండదురా బయట తిరుగుడు. ఆగో వదిన యాదిల్లే ఉంది. వదిన బాగున్నావా? బాగున్నా లిల్లీ, బాగున్నావా? పెళ్ళైన కొత్తలో మాట్లాడినంటే ఇక మళ్ళీ ఇప్పుడే చాలా రోజుల తర్వాత వచ్చిన లిల్లీ. అప్పుడప్పుడు వస్తే ఏమైంది నాతో మాట్లాడనిక? ఏం లేదు వదిన, ఎన్నిసార్లు వచ్చినా ఇక అన్నని అడిగితే వదిన లేదు, పండుకుంది, ఏదో ఒక పని చేస్తుంది అని చెప్తాడు. ఇక ఎందుకులే అని ఇక నేను రాను వదిన. అవునా, తిన్నావా? తిన్న వదిన. జరా ఒక పని మీద వచ్చినా. మరి ఏమంటావో వదిన, అన్నని అడిగితేనేమో వదినకి ఇష్టం ఉండదు అని చెప్తుండు. మరి నీ అభిప్రాయం ఏందో? ఏంటి లిల్లీ, ఏమైంది అడుగు చెప్తా. రేపు సిటీ పోయి షాపింగ్ చేద్దామని అంటుంది వదిన, పెద్దొదిన. ఇక అందుకే డ్రెస్సెస్ కూడా తీసుకుంటదంట. ఇక టైం పాస్ కి చిన్నొద్దని ఇట్లా రమ్మని ముగ్గురం కలిసి పోయేసి ఇక అటు ఇటు తిరిగేసి వద్దాము. ఇంట్లో ఉండి ఏం టైం పాస్ అయితలేదు అని అంటుంది. వస్తావా వదిన మరి? వస్తా లిల్లీ. ఇంట్లో ఉండి నిజంగా అస్సలు టైం పాస్ అయితలేదు, మస్తు బోరు కొడుతుంది. వస్తా పోదాం లిల్లీ మరి. నువ్వేమో పోదామని అంటున్నావు, అన్నని అడిగితేనేమో మీ వద్దకు బయట తిరుగుడు ఇష్టం ఉండదు, నచ్చదమ్మా, వద్దు వద్దు, నేను పంపియను అని అంటుండు. ఏందది నా అన్ననేమో అట్లా, నువ్వేమో ఇట్లా. అవునా బావా, నాకు ఇష్టం ఉండదని చెప్పినవా? ఇంట్లో ఉండి ఉండి నాకు ఇక్కడ టైం పాస్ అయితలేదు, అసలు మస్తు బోర్ వస్తుంది తెలుసా. బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడియవు, అట్లా సిటీకి పోయిన టైం పాస్ చేసి వస్తాం కదా. ఏమైంది బావా, పోతా ప్లీజ్, పంపియవా? అరే ఎందుకే, పట్నం పోతే ఏం నిమ్మలంగా ఉంటది. అస్సలు టైం పాస్ కాదు. ఏమొద్దు. ఈ ఎండకు అసలు మంచిగా ఉంటదా చెప్పు? ఏం అవసరం లేదు, అప్పుడు దాకా ఇంట్లోనే ఉండు. బయటికి పోతే ఆళ్ళీళ్ళు చూస్తారు, ఏం మంచిగా ఉండదు అని చెప్తే నీకు అర్థం కాదా? నేను చెప్పిన మాట ఒక్కటి ఇట్లా పట్టించుకోవు. ఎవ్వరు రా అని అంటే పోతానంటేనే ఉంటావు. నీకేం పని పట్టలేదా? సరే సరే వదిన, పొయ్యొస్తా. అని ఇష్టం ఉంటే రా, లేకుంటే లేదు. సరే వదిన, తప్పైంది అడిగినందుకు. అగో చూసినవా, నీ వల్ల ఆ పిల్ల ఎంత బాధపడకుండా పోతుందో. ఎవరు ఏం కథ, వాళ్ళు ఏంటి ఏమనుకుంటారు, వాళ్ళ ముందు ఈ మాటలు అనొచ్చా అనొద్దా అని అస్సలు ఆలోచన లేదయ్యా నీకు. అరే మా చెల్లెనే కదనే, ఏం కాదులే, ఏం అనుకోరు. నువ్వెందుకే అంత ఫీల్ అవుతున్నావు? మరి మీ చెల్లెతోనే కదా నేను పోయేది, మరి పంపిస్తే ఏమైతే తీసుకో అమ్మ, మరి భద్రంగా తీసుకో, భద్రంగా రా అని చెప్తారు కానీ వద్దొద్దు, వదినకి ఇష్టం ఉండదు అని అంటావు. మళ్ళీ నేను వచ్చినాక పోతానంటేనేమో వద్దు, అవసరం లేదు, ఎవరేమిటి అవసరం లేదు అని అంటావు. అరే నీకు ఈ ఊరల సంగతి తెలియదే. బయట ఒక తీరుంటారు, లోపల ఒక తీరుంటారు. నువ్వు జర బయటికి వెళ్ళి చూడు. ఓయమ్మో పెంటమ్మ కూడలంటే అమ్మ ఎంత అందంగా ఉంది చూడని ఏమైనా నీ ఊసిరే పోసుకుంటది. అందుకే నీకు ఏమన్నా అయితే ఎట్లా చెప్పు. అందుకే నేను జాగ్రత్తగా చూసుకోవాలని నా బాధ నాకుంటే నువ్వేమో ఆడిపోతా ఇడిపోతా ఎందుకు అని ఇవన్నీ నాతో పంచదెచ్చుకుంటావు. ఇక నీ ఇష్టం, పోతేవో ఉంటుండు. ఏమైందిరా? ఆగో చూడమ్మా, లిల్లీ వదినేనంట షాపింగ్ కి పట్నం పోతుర్రంట, గీమని రమ్మంటురు. ఇక ఈ బొమ్మనేమో పోతా పోతా అని అంటుంది. జర చెప్పరాదే, ఏడికంటే ఆడికెరు ఈయన కొడుతుంది. అరే పోని తీరా, ఏమైతుంది? ఆడిపోరలెంబటి కదా పోయేది, ఎవరైనా మొగళ్ళు ఉన్నారా లెంబటి? ఏమైనా దాచి పెడతావు నీ పెళ్ళాని. మురుగబెట్టి ఏం చేస్తారా పోని? ఏమైనా ఇంతకని బయటికి వెళ్ళకూడదు, మాట్లాడియవు. ఎవరిని వలకరియొద్దు, అది వలకొద్దా అట్లా చేస్తావు, మొత్తం నీకు కాకుండా అదరా పెళ్ళం పోరడానికి వారయ్యా. అబ్బా నువ్వు ఇట్లా నన్నే తిడుతున్నావానే. సరే సరే, అత్తలు కోడళ్ళు కలిసి పోరి మరి. ఇంకా నేనెందుకు రాతోక, పోరి పోతదేమోతి. వాళ్ళిద్దరు పోరలు కడగక అయ్యో మా వద్దు వస్తుందేమో అని ప్రేమతో అడిగితే నువ్వేంద్రా వద్దంటే వద్దానంటున్నావు. పోనీటి, ఎవ్వరేంటి లేరు, వాళ్ళిద్దరు కదా ముగ్గురు కలిసి పోయి వస్తారేమోతి. ఎక్కడ నాగమయ్యేది నాదిరా, ఎక్కడ పోతి నీ పెళ్ళము. ఓ అమ్మో, ఎవరన్నా చూసి ఎత్తుకొని పోతట్టే చేస్తున్నావు కదా. గట్ల చెప్పత్తమ్మా, నిజంగా ఈయనతోని నాకు బేజారంటే బేజారు వస్తుంది. ఈ అవ్వ ఊకరన్న వస్తే కదా ఈ ఊరు పాడుగాను. ఇగో ఎట్లుంది లైట్ మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు, అర్థమైంది అనుకుంటా. నేను ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ చేసి దోస్తులు, లైక్ కొట్టకుండా అస్సలు పోకుర్రి సరేనా. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. అట్లనే హైప్ అంతనే ఇవ్వడం అస్సలు మర్చిపోకుర్రి. బై బై దోస్తులు, మరొక